అందరికీ నమస్తే. మూసీ బ్యూటిఫికేషన్. బ్యూటిఫికేషన్ అంటే మూసీని సుందరీకరణ చేయడం. సుందరీకరణ కోసం దాదాపు 15,000 ఇండ్లను మేము తరలిస్తాం. ఎక్కడి నుంచి? అక్కడున్న బాబు ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉప్పల్ పర్వతాపూర్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ వరకు 15,000 ఇండ్లని ప్రకటించారు ఆల్రెడీ. 15,000 ఇండ్లను వీళ్ళను తప్పించేస్తాం ఇక్కడ నుంచి. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళంతా డబుల్ బెడ్రూమ్లకి పోవాలి అనేది వీళ్ళ ఒక మాట. ఇప్పుడు నిజానికి ప్రభుత్వం అవసరాల కోసం భూమిని సేకరించడం తప్పు కాదు. భూమిని సేకరించడము, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడము. ఇప్పుడు వీళ్ళు చేపిస్తున్నదంతా మూసీ భూమి కాదు. వీళ్ళు ఇప్పుడు ఖాళీ చేయించాలనుకుంటున్నంత ప్రభుత్వ భూమి కాదు. ప్రభుత్వ భూమి కొంతనే. ప్రభుత్వ భూముల్లో కేవలం ఇండ్లు కొన్ని ఇండ్లే ఉన్నాయి, కొన్ని కాలనీలు మాత్రమే ఉన్నాయి. అక్కడ దాంట్లో దోబిఘాట్లు ఉన్నాయి, తర్వాత రకరకాల ఏమేమో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఖాళీ చేసుకోవచ్చు. దోబిఘాట్ ఖాళీ చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు వాళ్ళ ఎఫెక్ట్ ఏందో. దోబిఘాట్లు కొత్తగా ఏం లేవు. నిజాం కాలం నుంచి కూడా మూసీలో ఈ దోబిఘాట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ చాలా వరకు ఉన్నాయి దోబిఘాట్లు. ఇప్పుడు కూడా హాస్పిటల్స్ అక్కడ ఇక్కడ బట్టలు తీసుకొచ్చి అక్కడ ఉతుకుతూ ఉంటారు. అయితే సరే, ఇప్పుడు జనాల నుంచి వస్తున్న రియాక్షన్ మనం చూస్తున్నాం. అసలు మేము పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలన్నా, మా కాయ కష్టంతో కట్టుకున్న మా ఇల్లు గుంజుకుంటారా మీరు, చూద్దామా అని. అసలు ప్రభుత్వము దీని మీద ఏం కసరత్తు చేసింది అనేది ఒక క్వశ్చన్. ఒక కసరత్తు జరగాలి. కసరత్తు లేకుండా, ప్రాక్టీస్ లేకుండా ఉత్తగా రంగనాథ్ ఉన్నది, రంగనాథ్ పొద్దుగాలేసి జిమ్ చేస్తాడు కాబట్టి పంపిద్దాం మీదికి అని అంటే, ఆడ జిమ్ కన్నా గట్టి బాడీలు ఉన్నాయి. రంగనాథ్ జిమ్ బాడీ కన్నా అక్కడ పోతే వాళ్ళు ఇంకా గట్టి బాడీలు ఉన్నాయి. అక్కడ మూసీ పరివాహక ప్రాంతాలకు పోతే అంతకన్నా గట్టి బాడీలు ఉన్నాయి. వాళ్ళు అందుకే గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది రేవంత్ రెడ్డికి, నిజానికి రేవంత్ రెడ్డి గారు మూసీ బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు బ్యూటిఫికేషన్లో ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత లాభం అనేది కూడా చూసుకోవాలి. ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఆ ప్రాజెక్టులో ఎంతమంది నిరాశ్రయులవుతారు, ఎన్ని ఇండ్లు పోతాయి, ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళకు, ప్లస్ మీరు ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎంత లాభం అవుతుంది, ఈ రెండు బేరీ చేసుకోవాలి. లాభ నష్టాలు లేకుండా ఏ ప్రాజెక్ట్ చేయకూడదు గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ కట్టే ప్రతి ప్రాజెక్టు జనం డబ్బులతో కట్టేది. కాబట్టి ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ వల్ల లాభం ఎంత, జరిగే నష్టం ఎంత, ఈ రెండు ఇంపార్టెంట్. మీరు కొంతమంది అన్నారు మల్లన్న సాగర్తో పోల్చారు. మల్లన్న సాగర్, కేసీఆర్ మల్లన్న సాగర్ అప్పుడు జనాల నుంచి గుంజుకోలేదా భూములు, మేము అట్లా గుంజుకుంటామని కాంగ్రెస్ మంత్రులే మాట్లాడుతున్నారు. శ్రీధర్బాబు గారు మాట్లాడిన మాట, ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మల్లన్న సాగర్ కోసం 3 గ్రామాలు ఎఫెక్టెడ్ మల్లన్న సాగర్ వల్ల. 3 గ్రామాలలో 80% పీపుల్ స్వతహాగా వెళ్ళిపోయారు. 20% పీపుల్తో గొడవైంది, ఆందోళన అయింది, ఉద్యమం అయింది. అప్పుడు మనమంతా చూసినాం. మనమంతా వాళ్ళకి ఆ 20%కి సపోర్ట్ చేసినాం మనమంతా. ప్లస్ మల్లన్న సాగర్ ఎంతో ఉపయోగం అనేది మీకే బాగా తెలుసు. ఇప్పుడు మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చే కదా తాగునీళ్ళు అంటున్నారు, ఆడ నీళ్ళు, దీనికి నీళ్ళు, గంధమాలకు నీళ్ళు తీసుకుపోతామంటున్నారు, హిమాయసాగర్ నీళ్ళు తీసుకొస్తామంటున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళు మూసీ బ్యూటిఫికేషన్ చేయడం వల్ల నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి నింపుతారంట. ఎట్లున్నది ఇది? పెళ్లి చేసేందుకు బట్టలు వేసుకోడు కాదు, బట్టలు వేసుకున్నా కూడా పెళ్లి అన్నట్టున్నది ఇది. మల్లన్న సాగర్కి నీళ్ళు తీసుకొస్తారు కాబట్టి వీళ్ళందరూ ఖాళీ చేయాలి. పోనీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మూసీకి, మురికి నీళ్ళే. ఈ డ్రైనేజ్ అంతా ఎడుకొస్తుంది మూసీకే. అయితే మూసీ దగ్గర ఏముంది? వీళ్ళు 15,000 ఇండ్లు అంచనా వేస్తున్నారు. 15,000 ఇండ్లు కాదు, మూసీ చుట్టూ మొత్తం 3 కేటగిరీల ఇండ్లు ఉంటాయి. వీళ్ళు ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చాలా గొప్పగా చెప్తున్నారు. ఓ పని చేయండి మినిస్టర్లు, మీరు ఈ ఇండ్లన్నీ ఖాళీ చేసిపోయి ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు చూసుకొని దానిలో ఉండండి. మీరు ఈ అధికారిక నివాసాలు వదిలే, మినిస్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, వదిలేసేయండి. పోయి దానిలో ఉండండి. మీ మొత్తం 4 సంవత్సరాలు ఉండండి. మీరు దీపే ముందర పేదలకు ఇవ్వండి, ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏంది మూసీ ఇది సరే ఎంక్రోచ్ చేశాయి, అక్కడక్కడ ఎంక్రోచ్ చేశాయి. మూసీ పక్కన ఉన్న వాళ్ళంతా ఎంక్రోచ్ చేసినట్లు కాదు, ప్రైవేట్ ల్యాండ్స్ అవన్నీ కూడా పట్టా ల్యాండ్స్. 3 రకాల జనం ఉన్నారు అక్కడ. ఒకటి అక్కడక్కడ మూసీలోకి కొన్ని కాలనీలు వచ్చినాయి, ఇవి స్లమ్ ఏరియాలు. అక్కడక్కడ ఉన్నాయి, మొత్తం లేవు. ఇటు పక్క ఉన్నాయి, అటు పక్క ఉన్నాయి, కొన్ని ప్లేస్లో ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఒకటి స్లమ్ ఏరియా. స్లమ్ ఏరియాల 50 గజాలు 60 గజాలు అవసరమైతే 30 గజాల ఇల్లు కూడా ఉన్నాయి. నేనంటాను నిజంగా వీళ్ళు ఈ 30 గజాలు 40 గజాలు 50 గజాలు ఉన్న వాళ్ళు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ తీసుకోనికి చాలా సంతోషపడతారు. ఇవ్వండి, వాళ్ళు నిజంగా యాక్సెప్ట్ కూడా చేస్తారు. నాకు కూడా తెలిసి ఈ చాదర్గఢ్ కాడ ఈ పక్క ఆ పక్క ఉన్నాయి కదా, కొన్ని కాలనీలు ఉన్నాయి కొత్తగా వెలిచినాయి. అవన్నీ కాంగ్రెస్ 2012 వెలిచినాయి. అక్కడ ఒక టెంపుల్ చిన్నగా ఉండే, పెద్ద టెంపుల్ చేసినారు, కాలనీ అయింది. 2012లో జరిగింది, అది నా కళ్ళ ముందర జరిగింది.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ నిజంగా కూడా వీళ్ళు డబుల్ బెడ్రూమ్లకి పోవడానికి డబుల్ బెడ్రూమ్కి చాలా ఇష్టపడుతున్నారు. కొంతమంది పోయినరు ఆల్రెడీ. వీళ్ళు ప్రకటిస్తారు కదా 30 మంది పోయినరు 20 మంది పోయినరని. వాళ్ళు సింగిల్ రూమ్లో ఉండే బదులు 30 గదాలు ఉండే బదులు నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎంత ప్రశాంతం. వాళ్ళ జీవితం సెట్ చేసిన వాళ్ళు మీరు వాళ్ళకి ఇవ్వండి, నో ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు కాదు, ఈ పక్కన్న వాళ్ళు. ఇప్పుడు ఇది మూసి లోపల ఉన్న వాళ్ళు వీళ్ళు ఈ స్లమ్ ఏరియాలు. తర్వాత మూసి బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా వచ్చేసి 100 గజాలు 120 గజాలు 150 గజాలు వీళ్ళు G+1 G+2 G+3 కట్టుకొని కిరాయిల మీద బతుకుతున్నారు చాలామంది ఉన్నారు. నెలకు 30,000 40,000 50,000 వాళ్ళకు వస్తుంటుంది. ఇదంతా ప్రైవేట్ ల్యాండ్స్, ఇవి ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు వచ్చి ఇది మూసి ప్రక్షాళన కాబట్టి మేము భూసేకరణ చేయడానికి మీరు ఇచ్చిర్రా, నోటిఫికేషన్ ఇచ్చిర్రా ఏమన్నా? ఏమి లేదు, దౌర్జన్యం చేస్తున్నది ప్రభుత్వం మూసి వాళ్ళ మీద, మూసి పరివాహక ప్రాంత ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నది. చాలా ఉంటుంది. ఒక భూసేకరణ చేయాలంటే ప్రభుత్వం అంత ఆషామాషి కాదు. చెయ్యండి, నోటిఫికేషన్ ఇవ్వండి, ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యండి, అప్పుడు తీసుకోండి. వాళ్ళ కింద నష్టపరిహారం ఇస్తారు, మాట్లాడుకోండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం కట్టియండి, అప్పుడు తీసుకోండి. అది కాదు, రంగనాథ్ భుజబలం ఉంది, ఆయనకు ప్రొక్లైన్ ఇచ్చినాం, ఆయన పంపిస్తాడు, పోతాడు, కూలగొట్టేస్తాడు, రేవంత్ రెడ్డి మిషన్ తిప్పుతాడు. ఇదా కావాల్సింది? తెలంగాణ ప్రజలకు హక్కులు లేవా? వీళ్ళను ఇప్పుడు ఈ 120 గజాలు 150 గజాలు వీళ్ళని డబుల్ బెడ్రూమ్లకు పొమ్మంటారు. ఉందా? కొద్దిగా సెన్స్ ఉందా? పొమ్మనతులకు సెన్స్ ఉందా? ఆ సొంత మిల్లు వదిలేసుకొని 100 గజాలు 120 గజాలు 150 గజాలు పర్మిషన్లు తీసుకొని, ఏదో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లే 80% ఉంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో 25-30% ఉంటాయి. వాళ్ళందరూ ట్యాక్స్లు కట్టుకుంటా, కరెంటు బిల్లు కట్టుకుంటా మొత్తం కట్టుకుంటున్నారు. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళకు ఏమీ ఉండకపోవచ్చు, ఉంటే గింటే పట్టాలు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు కాలం నుంచి పట్టాలు ఇచ్చుకుంటూ వచ్చారు మూసీనది ఏరియాల్లో. మూసి లోపల ఉన్న స్లమ్లకు కూడా పట్టాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. మరి అవి తీసుకుంటామంటున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే నిజంగా వీళ్ళని డబుల్ బెడ్రూమ్కి తరలించడంలో తప్పులేదు. ఈ మూసి వంగినప్పుడు నీళ్ళు వచ్చి అంటారు చూడు, ఇవే ఇక్కడ ఉండేటివి, లోపల ఉండేటివి, లోపల వైపు ఉంటాయి. అవి ప్రతి దగ్గర ఉంటాయి. మనకు పురాణపూల్ కాడ చూసినా కనిపిస్తుంది, చార్గడ కాడ కనిపిస్తుంది, అంబర్పేట కాడ కనిపిస్తుంది. ముసరంబా కాడ లేరు, ఎవరు ముసరంబా కాడ లేరు. తర్వాత ఇంకా కొంతమంది బయట ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, దీన్ని ఇక్కడ 60 ఫీట్లు ఇక్కడ 60 ఫీట్లు అని చెప్పి ఇక్కడ ఇంత దూరం వచ్చేస్తున్నారు. ఇంత దూరం వచ్చి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయన, గేటెడ్ కమ్యూనిటీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీల్లో అక్కడ ఇక్కడ 250 200 నుంచి విల్లాస్ టైప్ కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతుకుతున్న వాళ్ళు, బాగున్నామని చెప్పేసి బతుకుతున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని కూడా మార్గేస్తున్నారు. వీళ్ళు పోయి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటారా? శ్రీధరబాబు పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాడా? పొన్నం ప్రభాకర్ పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాడా? ఉండమానండి. ఫస్ట్ వాళ్ళు ఉండి ఉదాహరణ గురించి చూపమనండి. వీళ్ళందరూ పోతారు. వీళ్ళకంట వీళ్ళ పిల్లలు, నేను ఒక అమ్మాయి మాట్లాడింది, సిగ్నల్ టీవీతోనే మాట్లాడింది, చాలా తెలివిగా మాట్లాడింది. ఆ పిల్ల ఏదో స్కూల్లో పెద్ద స్కూల్లో చదువుతున్నారంట. ఆ ఇల్లు మొత్తం మార్క్ చేసినట్ట ఆ ఏరియాలో. ఇది బఫర్ అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న వాళ్ళని వాళ్ళే డబుల్ బెడ్రూమ్లు ఉంటారంట. చెప్పొద్దానికి సిగ్గుండాలి, ఇల్లుతో లేకపోతే కానీ. ఇవి బొమ్మలు ఇంకా చూడండి. ఇట్లాంటివి ఉంటే ఆ రేవంత్ రెడ్డికి 4-5 కళ్ళద్దాలు ఇచ్చి పెట్టాను ఆయన ముందల, లేకపోతే మా పాలమూరు ఇజ్జత్ తీసేటట్టున్నాడు. మా పాలమూరు వాళ్ళు మనసున్నోళ్ళు, మా పాలమూరు ప్రజలు మనసున్నోళ్ళు. మాకు అన్నం లేకపోతే వాయే, మా ముందర ఎవడని బాధపడితే ఆయనకి పెడతాం. మేము తినే కారం అన్నమే అయినా సరే, మేము తినే ఉప్పు నూనె వేసుకుని తినే అన్నమైనా సరే, మేము 2 బుక్కలు తక్కువ తిన్నా సరే పక్కానికి వెళ్దాం పాపం అనిపిస్తుంది. పాలమూరు జనం ఒరిజినల్ అది. ఈ ఎక్కడ పాలమూరుకి వెళ్ళి వచ్చిండో ఏ ఊరికి వెళ్ళి వచ్చిండో మాకే అర్థమైతే లేదు. మా ఊరు ఇజ్జత్ తీస్తుర్రు మా పాలమూరు వాళ్ళు. ఈయనెక్కడ మంచిరా నాయన అని తిట్టుకునే తట్టున్నారు. పాలమూరును మొత్తం తెలంగాణ మొత్తం తిట్టుకుని తరలి చేస్తున్నాడు పాలమూరు ఇజ్జత్ తీసుకుంటా. ఇక చూడండి, ఇక్కడ ఓన్లీ ఇక్కడ బ్లూ కలర్ ఉన్నాయా, ఇవి మాత్రమే వాటర్. ఇక్కడ ఇగో ఇక్కడ తీసుకున్నాం. ఇంకో ఫార్మల్ ఇది, ఇంకో ఇక్కడ 2 గీతలు ఉన్నాయా, ఈ 2 గీతల మధ్యనే మూసి. ఈ పక్క ఉన్నాయి మొత్తం ఉన్నాయా, ఈ పక్క ఉన్నాయి మొత్తం కూడా కమర్షియలు, తర్వాత రకరకాలు చాలా ఉన్నాయి ఫోటోలు. ఇంకో పబ్లిక్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, ఇంకో ఇదంతా ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు ఈ ప్రైవేట్ ల్యాండ్ మీద కన్నేసింది మొత్తం. మూసి రివర్
తర్వాత మేజర్ రోడ్స్ ఇవన్నీ కూడా. అసలు ఎందుకు ఈ ప్రైవేట్ ల్యాండ్ల మీద కన్ను ఎందుకు వేసిన అంటే కార్పొరేట్ల కోసం అని చెప్పి మొన్న వి ప్రకాష్ గారు నాకు ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఇదంతా ఇదేదో బ్యూటిఫికేషన్. అసలు బ్యూటిఫికేషన్ ఏంది? ఒక ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ ఎకరాలకు నీళ్ళు వాడుతుంది, ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇంతమంది రైతులు బతుకుతారంటే దానికోసం భూసేకరణ చెయ్యి. ఇదేం నుండి నాకు అర్థం కాలేదు. నీ కలది నెరవేర్చుకోనికే నీళ్ళు ఒలగొట్టుకొని ఆడ పెద్ద పార్క్ ఎవడొద్దన్నాడు రేవంత్ రెడ్డి గారు. పెద్ద పార్క్ చేసి అందరికి చూపించు నా ఇల్లు ఒలగొట్టి నేను పార్క్ చేసిన అని చెప్పి ఎవడొద్దన్నాను నిన్ను చెప్పు. ఇప్పుడు మేము కూడా వస్తా, కవరేజ్కి వస్తావా, మంచిగా ఉంటుంది. మా 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 వ్యూవర్స్ కూడా చూపిద్దాం. ఇప్పుడు ఏంది ఈయన చేసే బ్యూటిఫికేషన్, వరద వస్తుంది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోవాలి అంటాడు. ఇప్పుడు వరద వస్తే వాన మూసీ నదిలో పోయే పరిస్థితులు ఉన్నాయా? అంటే మూసీ నది కోసం చూసుకుంటుంటాయా వర్షాలు? వాన నీళ్ళు ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తే డ్రైనేజీ నుంచి పోయేకాడికి పోతుంటాయి. చంద్రబాబు నాయుడు 1992లోనే చిన్న మూసీ నదిలో చూడండి మీరు, చార్గడ్గా కనిపిస్తుంది, నిత్యంగా కనిపిస్తుంది. ఒక పెద్ద కాలువలాగా మధ్యలో గోడలు కట్టేసిన రెండు, అంటే మూసీ నది గంతే అని ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఈయన వచ్చేసి దీన్ని పెద్దగా చేస్తాంటారు. గురు శిష్యులు ఏందో అర్థం కాదు. వాడు ఇట్లా కూడా ఇట్లా జనాన పానాలు దీనికి జమ్మారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఏంది బ్యూటిఫికేషన్ కోసం జనాల జీవితాల్లో చీకటి కమ్మాల కదా. మల్లన్న సాగర్తో పోల్చకండి. మల్లన్న సాగర్ ఇప్పుడు అక్కడ మెదక్కు అక్కడ ఇక్కడ చాలా నీళ్ళు ఇస్తుంది. మల్లన్న సాగర్ వల్ల చాలామంది రైతులకు నీళ్ళు వస్తున్నాయి. నీ బ్యూటిఫికేషన్ వల్ల ఎవరికి రాదు. ఈ డ్రైనేజీని ఏం చేస్తావు మరి? మూసిలా కలుపు అనుకుందాం. మూసి మొత్తం బ్యూటిఫికేషన్, మూసిలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అవే మల్లన్న సాగర్కి తీసుకొచ్చి దానిలో పెట్టి ఇదే అందమని చూపిస్తాడంట. మనం ఇట్లా ఫ్లవర్ వాజ్ ఇంట్లో పెట్టుకుంటాం చూడు, ఇంట్లో ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాం. అది ఉంటుందో చూసినాం, నీళ్ళు దుంకేది ఉంటుంది ఒకటి. అవే నీళ్ళు రొటేషన్ అవుతూ ఉంటాయి, దుంకుతూ ఉంటాయి పెద్ద జలపాతం లాగా. మూసిని అట్లా చేస్తాడంట. ఎక్కడి నీళ్ళు మరి మూసి పొంగుతుందా? నీ తొక్కలో ఐడియా కాకపోతే అది తీసుకొచ్చి ఆ రొటేషన్ నీళ్ళు మొత్తం నింపుతూ ఉంటుందంట. దానికోసమని వీళ్ళందరూ ఖాళీ చేయాలంట. ఏమనుకుంటున్నారు మనుషులు అంటే? మా ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకొని చేస్తారంట మళ్ళీ దానికి. ఇదంతా పైసలతో పని కాకపోతే ఏమున్నది దీనిలో? ఇక ఇంకేమంటాడు, మురికిల్ని బతకాలనా వీళ్ళు అని కొందరు మాట్లాడుతున్నారు. అతి తెలివిగాళ్ళు, మురికిల్ని బతకాలనా వీళ్ళని. మూసి మురికి ఎందుకుందాయా? పోగొట్టండి మీ చాతనైతే, మరి పోగొట్టండి. జబ్బలున్న రంగనాథ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చొని దానిలో మరి పర్ఫ్యూమ్ చల్లుతారా, లేకపోతే దానికి ఇంకేమైనా చేస్తారో అది చేయండి. మీ చాతనైతే మూసీలో అవి లేకుండా చేయండి, ఆ పొల్యూషన్ లేకుండా చేయండి. ఇంతకుముందు లేకుండా ఈ మధ్య మొత్తం నురుగు వస్తుంది, మళ్ళీ పారిశ్రామిక వ్యర్థాలని వస్తున్నాయి మీ అలసత్వం వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల. మరి ఎక్కడ కలుస్తుందో చూసుకోండి, అది చేయండి మీరు. ఎవడో ఇల్లు వీకి పందిరేసుకున్నాడంట, అట్లున్నది ఇది కథ. ఇల్లు కురుస్తుందని చెప్పి ఇల్లు వీకి పందిరేసినట్ట వాడు. ఇల్లు కురిస్తే ఏం చేయాలి? ఏడ కురుస్తుందో చూసుకొని అతుకు పెట్టాలి. కానీ ఇల్లు వీకి పందిరేస్తే ఏమవుతుంది? మొత్తం కురుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అట్లే ఉన్నది ఇది మూసిది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 15,000 మందిలో ఎంతమంది స్లమ్లో ఉన్న వాళ్ళో లెక్కలు తీసుకొని చేసుకోండి. ఈ రేవంత్ రెడ్డి గారు మీరు అధికారులు నమ్ముకున్నారు, అధికారులు ఏం చెయ్యరు, మిమ్మల్ని నాశనం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈయన రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, అడ్డదిడ్డమైన మాట మాట్లాడుతున్నారు. ఆ జనాలకి ఎక్కది, జనాలు తంతారు. ఆడికి వచ్చింది కథ. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన కాదు మీరు చేయాల్సింది, మీరు మూసీ నది క్లీనింగ్ చేయండి. మూసీ నది క్లీన్ చేసి మీ అది చూడండి. మీ ఇంట్రెస్ట్ జనాల మీద కోవడం కాదు. ఆ స్లమ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, సరిపోతుంది. ఎటు ఎంబీబీఎస్ చదివినోడిని మెడికల్ షాప్ పెట్టుకున్నట్టున్నది వీళ్ళ కథ. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నువ్వు గేటెడ్ కమిటీ నుండి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మన జీవితాన్ని పెంచినట్ట తగ్గించినట్ట? నువ్వు 150 గజాలు 100, 120 గజాలు 130 గజాల్లో ఇల్లు కట్టుకొని G+1 ఉండి పిల్ల పాపలతో సంతోషంగా ఉన్న తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెడతా అంటే వాడి జీవితాన్ని పెంచినట్ట తగ్గించినట్ట? అందుకే అంటున్నా, ఎంబీబీఎస్ చదివిన తీసుకొచ్చి నర్సు ఉద్యోగం చేయరా, నీకు మెడికల్ షాప్ పెట్టిస్తారని చెప్పినట్టుంది. ఇది గవర్నమెంట్ ఇదేనా చేయాల్సింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.